సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 2 నుంచి 8 వరకు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లను అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు సర్వదర్శన క్యూ లైన్ను ఆక్టోపస్ సర్కిల్ నుంచి పద్ధతిగా కొనసాగిస్తూ ఎలాంటి తోపులాట్లు లేకుండా శాంతియుతంగా క్యూలో వేచి ఉండాలని భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, త్రాగునీరు, పాలు వంటి మౌలిక వస్తువులను నిరంతరంగా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి